బసవలింగాయ నమః. జై రేణుకాచార్యులకి, జగద్గురు రేణుకాచార్యులకి, జగద్గురు రేణుకాచార్యులకి. ఆది జగద్గురు రేణుకాచార్య స్వామికి జై. పంచాచార్యులైన ఆది జగద్గురు రేణుకాచార్య స్వామికి, ఆది జగద్గురులైన పంచాచార్య రేణుకాచార్య స్వామికి. జై జై రేణుకాచార్య, జై జై రేణుకాచార్య. ఓం నమః శివాయ. జై పంచాచార్యులు, జై బసవ, జై జై బసవ. జగద్గురు పంచాచార్యుల జయంతోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ, వీరశైవులందరికీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్ ముఖ్యంగా మనం ఎప్పుడు మూలాలు మర్చిపోవద్దు. మూలాలంటే పరమేశ్వరుడు, పంచపీఠాలు, పంచాచార్యులు, పంచసంఘ సంస్కర్తలు, ప్రస్తుతం ఉన్న ఆది జగద్గురువులు, పంచాచార్యులు. అదే రకంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, బ్లడ్ రిలేషన్ ఎప్పుడు మర్చిపోవద్దు. మన మూలాలను మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రేణుకాచార్యులు జయంతోత్సవం శుభాకాంక్షలు. జై బసవ. జగద్గురు రేణుకాచార్యుల స్వామికి జై. జై జగద్గురు పంచాచార్యుల రేణుకాచార్యుల స్వామికి జై బసవ, జై బసవ. రేణుకాచార్యుల వారి జయంతి జరుపుకుంటున్నాం. ఎందుకంటే రేణుకాచార్యుల తీరం ఎక్కడో లేదు, మన దగ్గరలో ఉన్న కొలనుపాతలో స్వయం భూమలింగేశ్వర దగ్గర ఆయన జయంతి నడుచుకుంటూ బసవ కళ్యాణ్ వరకు వెళ్ళాడు. రంభాపీఠం మకా పెట్టారనమాట. అందుకే ఈ ప్రాంతం అంతా జనమైన ప్రాంతం. వీరశైవ లింగాయత బంధువులు అందరికీ ఇది పునాది. ఈ రేణుకాచార్యుల వారే మన మతానికి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై రేణుకాచార్యుల వారికి. ఓం గురు బసవలింగాయ నమః. ఈరోజు రేణుకాచార్యుల జయంతి జరుపుకోవడం మన బసవేశ్వరి దగ్గర చాలా గ్రాండ్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఓం గురు బసవలింగాయ నమః. నమః. బసవలింగాయ నమః. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. చేయాలంటే మనం అందరం ఇప్పుడు ప్రతిసారి నమస్కారం చేయాల్సిందే. వీరమతిని శాంతించాలంటే అందరూ ఓం నమః శివాయ. హార వీర, హార శర్మ, హార శర్మ. ప్రళయ ప్రళయ రుద్ర, ప్రళయ ప్రళయ రుద్ర. పరమ కృపాల సముద్ర, వినుత జనతి రుద్ర. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. అసురుల వేటాడి, అసురుల వేటాడి అయోధ్యపురికేగి, అయోధ్యపురికేగి
నాయకుల బట్టి రఘు నాయకుల బట్టి రాజవైతి అత్తుల వెలిగడి అగ్నిదేవుని బట్టి కోరేటి నాలుకలు కోసివేసి చెలగిన సుమ్ముని చెంపలు వాయించి దిగబట్టి బ్రహ్మను సిగ్గుపడిచి అపరాయిని హారవీర హార శర్మ రాజా వీరభద్ర హారవీర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదనగా దశావతారము తొమ్మిదనగా నవగ్రహాలు ఎనిమిదనగా అష్టదిక్పాలకులు ఏడనగా సప్త సముద్రాలు ఆరనగా షట్చక్రవర్తులు ఐదనగా పంచభూతాలు నాలుగనగా దిక్కులు మూడనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు విమూర్తులు రెండనగా సూర్యచంద్రులు ఒకటనగా బసవేశ్వరుడు అక్క పోలికలండు చూడ రుచులు గాడలేరు చిన్న పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ కరివీరభద్ర నమః శివాయ అడవిల ఇల్లు కట్టుకొని మృగానికి భయపడితే ఎలాగయ్యా ఆహార వీర ఆహార శర్మ సముద్రన ఒట్టు ఇల్లు కట్టుకొని సముద్రన ఒడ్డున ఇల్లు కట్టుకొని అలలకు భయపడితే ఎలాగయ్యా ఆహార వీర నమః శివాయ ఊరు మధ్యన ఇల్లు కట్టుకొని నమః శివాయ ఊరు మధ్యన రోడ్డు మధ్యన ఇల్లు కట్టుకొని వాహనాలకు భయపడితే ఎట్లయ్యా నమః శివాయ పూజకు వచ్చి జగద్గురువుల పూజకు వచ్చి ఓం నమ శివాయ అనకపోతే ఎలాగయ్యా నమః శివాయ అన్నవాళ్ళు స్వర్గానికి పోతారయ్యా అనని వాళ్ళందరూ నరకానికి పోతారయ్యా నమః శివాయ ఆహార వీర కరణిసో కరి వీరభద్ర వీరిన ముక్తినత్తయ్యా ఎలా వస్తాడో చూడు.
సంసారం నమః శివాయ తులవరియంతో నమః శివాయ తులవరియంతో నమః శివాయ తోడా నమః శివాయ నమః శివాయ వాళ్ళు లేకున్నప్పుడు నమః శివాయ లేకున్నప్పుడు నమః శివాయ కొంత వ్యసనంబు నమః శివాయ కొంత వ్యసనంబు నమః శివాయ వాళ్ళు కలిగిన పిలప నమః శివాయ పిలప మంది కొడుకులు లేనంచు విడుకుడ కొన్నాళ్ళు కొడుకులను కన్నాక కోరికెళ్ళుడునే చదువు రాలేదంచు సంశయమితనికే వాని పెళ్లికి తింత వంతు మరలా అనుమలును కలుగలేరంచు మరలా ఎక్కించి చూడు అన్ని లింగం మీద ఎక్కించి చూడు. నమ శివ నమ శివ వేడి పండు చూడు వేలమై ఉండను ఫోటో ఇప్పి చూడు పురుగులుండును విశ్వరాభిరామ వినురావేమా శ్రీ కొయిలకొండ వీరభద్ర మహారాజ్ కి జై. చెప్పులు ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది అనగా దశావతారాలు తొమ్మిది అనగా నవగ్రహాలు ఎనిమిది అనగా అష్టదిక్పాలకులు ఏడు అనగా సప్త సముద్రాలు ఆరు అనగా చెడు చక్రవర్తులు ఐదు అనగా పంచభూతాలు నాలుగు అనగా నాలుగు దిక్కులు మూడు అనగా త్రిశూలం రెండు అనగా శివపార్వతులు ఒకటి అనగా బసవేశ్వరుడు నమస్య లోకిరేవు నమస్య గట్టిగా లోకిరేవు రైట్ సైడ్ చాంగులేర్ నమశివాయ వీరభద్ర ఓరుగల్లు కొంతపల్లి
లోకురేవ్ లోకురేవ్ భద్రకాళి భద్రకాళి నమ శివాయ నమ శివాయ పసుపు ముద్దను తెచ్చి పసుపు ముద్దను తెచ్చి బాలుణ్ణి చేసి బాలుణ్ణి చేసి బాలుణ్ణి చేసి కాపలాకు పెట్టి స్నానానికి పోయి ఎవరిని రానియొద్దు అని చెప్పాను పార్వతీదేవి తల్లి మాట విన్న బాలుడు కాపలా చేశాను. ఇంతలో వచ్చాను నందీశ్వరుడు నా ప్రభువు వస్తున్నాడు ఎవరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పిన నందిని బాలుడు ధిక్కరించెను అది విన్న నంది ప్రభువు దగ్గరికి వచ్చి బాలుడు అడ్డుకున్నాడు అని ప్రభువుకు చెప్పాను. ఇది విన్న శివుడు ఇది విన్న పరమేశ్వరుడు ఇది విన్న శివుడు తానే వచ్చను ఓరి బాలుడా నన్ను లోపలికి వెళ్ళనివ్వు నా ఆగ్రహానికి బలి కావద్దు అని చెప్పినా తల్లి మాట విన్న బాలుడు తల్లిపైనే ఉండెను తల్లి దిక్కే ఉండెను. కోపంతో ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని బాలుడిపైకి విసిరను శిరస్సు తెగినది తల్లి వచ్చింది ఏ ప్రభు నా బాలుడి తల నువ్వు ఎందుకు తెంచినావు ఇంతనైనా జాలి లేదా అని శివుణ్ణి అడిగాను నా బాలుడి ప్రాణం కావాలి అని అడిగాను ఇంతలో శివుడు నంది భృంగితో చెప్పి పడుకున్న ఏ ప్రాణినైనా తల తీసుకురమ్మని చెప్పాను ఇది విన్న నంది భృంగి అడవిలు తిరిగి పట్టణాలు తిరిగి ఊర్లు తిరిగి ఒక శిరస్సును తీసుకువచ్చాను ఆ శిరస్సు ఎవరిది ఏనుగు శిరస్సు గజనాథుని శిరస్సు తిరిగి ఆ బాలుణ్ణి ప్రాణాలతో బతికించను ఈ వికృతమైన తలని చూసి అందరూ భయపడతారని పార్వతీదేవి అడగగా ఈ లోకంలో ఏ పనిని తలపెట్టినా మొదట పూజించేది ఆ శిరస్సుకే ఆ మనిషికే ఆ దేవుడికే ఆ దేవుడు ఎవరనగా వినాయకుడు గజానుడు వినాయకుడు అరవీర నమ శివాయ గట్టిగా మరొకసారి వినిపించేలా నమ శివాయ వీరశైవ లింగాయత సమాజం పుట్టినందుకు మా ధర్మంలో పుట్టినందుకు ఆ ధర్మం గురించనా ప్రతి ఒక్కరు ఏదో ఒక 10 నిమిషాల హాఫ్ అన్ అవర్ వచ్చి ఉండి నిలబడి పోయినా చాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా అందంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మెసేజ్ మన గ్రూప్లో 250 మంది ఉన్నారు. రావచ్చు కదా, ఎవరైనా రావచ్చు, లేడీస్ రావచ్చు, జెంట్స్ రావచ్చు, అందరు రావచ్చు.
నిజంగా మన ధర్మం మనం కాపాడుకోవాలి. మనం పుట్టినందుకు ఈ భూమి మీద మన జన్మం సార్థము కావాలంటే మన సమాజంలో ఉండాలి. మన బసవేశ్వరుకి ఆయన ఎన్నో సంవత్సరం నుంచి ఎంత కష్టపడితే ఇన్ని సంవత్సరం నుంచి వేల సంవత్సరం నుంచి అందరు దంచుకుంటారు. అట్లనే మనం కూడా ఏదైనా మంచి చేస్తేనే కదా వస్తే మనం అందరం దంచుకుంటారు. మన ముందు మా పిల్లలు అందరూ దంచుకుంటారు. మా పిల్లలు కూడా తీసుకురావాలి, పిల్లలందరికీ కూడా. ఎందుకంటే అందరికీ నేర్పియాలి మన సమాజం ఏంటి, మనం ఏంటి, మా ధర్మం ఏంటి అనేది. ఆల్రెడీ మనం లింగధారణం చేసి మా కుకట్పల్లి సమాజం నుంచి లింగాయతులు లింగ ధర్మం ఉండాలని ప్రతి సంవత్సరం 25 మందికి లింగధారణ చేపించి ముందుకు తీసుకోబోతున్నాం. మా శివశంకర్ అన్నగారు చాలా మంచి ఆలోచన. ధర్మం మనం కాపాడుకోవాలి, అందు గురించి మనం అందరు సహకరించాలని కోరుకుంటూ శరణార్థి. జై బసవ, జై రేణుకాచార్య, జై జై రేణుకాచార్య. జై రేణుకాచార్య. జై రేణుకాచార్య.